IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వరుసగా రెండో రోజు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు బాట కొనసాగుతోంది. బీఆర్ఎస్ బృందం కాళేశ్వరానికి చేరుకుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్లనున్నారు. కాళేశ్వరం టూర్ లో భాగంగా రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భవన్ లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం బస్ చేసింది. నిన్న లోయర్ డ్యామ్ ని పరిశీలించిన కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న పొరపాటును పట్టుకొని కాంగ్రెస్ నేతలు నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వృధా ప్రయత్నంగా చూపించే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 45% తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారన్నారు. కాబట్టి నీళ్లు వృధా పోకుండా వెంటనే రిజర్వాయర్లను నింపాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందకు వృధాగా పోతుందని ఇంజనీర్లు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. పంపింగ్ చేసే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం చేయట్లేదని, కేసీఆర్ ని బద్నాం చేసేందుకు 8 నెలలుగా ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. రాజకీయ కక్షలు పెట్టుకుని రైతులను ఆగం చేయొద్దని కేటీఆర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు ఇసుకలో కూరుకుపోతుందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలన్నారు. వరుసగా రెండో రోజు బీఆర్ఎస్ నేతల ప్రాజెక్టు బాట కొనసాగుతోంది. బీఆర్ఎస్ బృందం కాళేశ్వరానికి చేరుకుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ కు, తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్లనున్నారు. కాళేశ్వరం టూర్ లో భాగంగా రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భవన్ లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం బస్ చేసింది. నిన్న లోయర్ డ్యామ్ ని పరిశీలించిన కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న పొరపాటును పట్టుకుని కాంగ్రెస్ నేతలు నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వృధా ప్రయత్నంగా చూపించే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 45% తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారన్నారు. కాబట్టి నీళ్లు వృధా పోకుండా వెంటనే రిజర్వాయర్లను నింపాలని కేటీఆర్ సూచించారు.